గుణరాజ్ నారాయణ గౌడ్ జై గౌడ్ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. మా కుల బంధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గౌడ్ గారి ఇంటిపై దాడిని తెలుసుకొని మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి చర్యలను ఖండిస్తూ మేము ఇక్కడ అన్నగారిని పరామర్శించడానికి రావడం జరిగింది. కానీ మేము అక్కడ ఉండి ఊహించింది వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తెలుసుకునేది వేరు. ఇక్కడ జరిగిన సంఘటన ఏదో నిరసన తెలపడానికి వచ్చి తెలిపిపోయే విధంగా వచ్చినట్టు చేసి వారిపై అత్యాయత్నానికి దిగినట్టు మాకు ఇక్కడి సంఘటనలను బట్టి మేము గుర్తించినాము. ఇలాంటి సంఘటనలు గౌడ జాతిపై జరుగుతున్నందువల్ల మేము రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల బాంధవులు మొత్తం కలిసి అన్నగారికి మద్దతు తెలపడానికి ఈ రాష్ట్రానికి మేము రావడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎక్కడే కానీ గౌడ జాతిపై జరిగితే మేము తీవ్రంగా పరిగణిస్తూ వారి దాడులకు ప్రతిదాడులను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా గౌడ జాతిని ముద్దు బిడ్డలను ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా కానీ మేము జై గౌడ తరఫున ఉద్యమిస్తూ మా కులాన్ని కాపాడుకుంటూ మా కులం పైన దాడులు చేసిన వారిని మేము శిక్షించడానికి కూడా ముందు బాగానే ఉంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇదే రాష్ట్రంలో కాకుండా, ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశవ్యాప్తంగా కులాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మా జై గౌడ ఉద్యమంకి ఉంది. మేము ఎక్కడ జరిగినా ఈ దాడులను ఖండిస్తూ అదేవిధంగా రెండు రాష్ట్రాలకు సుపరిచితులైన మన జోగి రమేష్ అన్న గౌడ్ గారికి మేము పూర్తి మద్దతును తెలియజేస్తున్నాము. వారికి మేము ఎన్నుదానుగా ఉంటూ వారి యొక్క ఇక్కడ జరిగిన దాడులను, అన్యాయాలను మేము దేశవ్యాప్తంగా తీసుకెళ్తూ ఈ చర్యలను మరీ పునరావృతం కాకుండా మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కు కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఈ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్గా ఏం చేస్తుందో, నిద్రపోతున్నా ఏం చేస్తుందో సినిమా చూసినట్టు చూస్తుంది. అట్లాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వారి పైన ఉంది. కానీ ఇక్కడి సంఘటనలు జరిగినప్పుడు వారు ప్రేక్షక పాత్ర వహించారు. ఇది ఏకపక్షంగా జరిగినట్టుగా మేము జై గౌడ ఉద్యమం భావిస్తుంది. మేము ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తూ ఇక్కడి ప్రభుత్వాలను ఎక్కడ జరిగినా ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఇలాంటి సంఘటనలు జరిగితే ఖబర్దారని మేము నినందిస్తున్నాము. మరొకసారి తెలియజేస్తున్నాము, జోగి రమేష్ అన్న గౌడ్ గారికి ఇక్కడ ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గౌడ జాతి మొత్తం అండగా నిలుస్తూ వారిని కాపాడుకునే విధంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము.